తీసుకోండి. మోసం. చెలువా, నువ్వెంతైనా చెప్పు, నన్ను అడిగితే విస్కీలో ఉన్న కిక్కు ఇక దేనిలోనూ ఉండదు. కరెక్ట్. రుద్రనా? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏమన్నా ఏమైంది? నా తల మీద సుత్తి తీసుకుని ఫటా ఫటా ఫటామని కొట్టినట్టుందిరా. ఎందుకు? ఆ గజ మన రుద్రుని పట్టుకుని నడి రోడ్డు మీద పడేసి అందరి ముందు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంటే అది చూసి ఊరి జనం అంతా అని ఉమ్మేశారు. అది మనకు అవమానం కదరా, అవమానం కదా. అందుకే ఆ రుద్రే తలదించుకున్నాడు. నువ్వెందుకు ఊరికే గించుకుంటా? ఎంత వెధవలా మాట్లాడుతున్నారా వెధవ నా కొడక. ఏంటే? రుద్రంటే ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్ రా. అతని కొడితే నన్ను కొట్టినట్టే, అతనికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్టే, అంతేనే కదా? కరెక్ట్. ఆ అవమానాన్ని తలుచుకుంటే నా రక్తం కుతకుతలాడిపోతుంది తెలుసా. అయ్యో నీళ్ళు చల్లనా? మూసుకోరా బేవర్స్. బామ్మర్ది రుద్రని ఎగిరెగిరి తన్నుతూ ఉంటే బావ దొంగతాటుగా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియడం లేదురా. ఊరుకో అన్నా. ఎందుకు? పాపం అందరికి కనబడేట్టు రావడం కుదురుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? చింతామణి కూడా ఒక ఆడదేగా. ఆమెకు ఆశలు కోరికలు అంటూ ఉండవా? ఏ ఒక్కరోజైనా ఏ సినిమాకైనా తీసుకెళ్ళాడా? ఏ గుడికైనా తీసుకెళ్ళాడా? వద్దయ్యా, ఓ మంచి లేదు ఓ చెడు లేదు, ఏం కావాలి ఏం వద్దు ఆలోచించాడా? అదే నేను గనక అయితేనా ఆ చింతామణిని వాళ్ళ అన్నయ్యని నా తల మీద పెట్టుకుని ఊరంతా తిప్పేవాడిరా. చూస్తూ ఉండు, నేను పెట్టిన మంట ఎంత దూరం వెళుతుందో. నీకు కిడ్నీ ఉందన్నా? ఎందుకో? కిడ్నీ కాదురా, అది లేవరో. పోరా ఫోన్. ఏంట్రా కరెక్ట్ గా చెప్పావు అంటున్నానా? బావా, ఏంటి బావా మీరు ఎప్పుడో వస్తారు ఎప్పుడో వెళ్తారు? ఒక్కరోజున మా చెల్లెలు మంచి చెట్ల గురించి ఆలోచించారా? అసలు దానికి ఏం కావాలో అడిగారా? పాపం దానికి మీతో తిరగాలని ఆశ ఉంటుంది కదా, కానీ అడగటానికి మొహమాట పడుతుంది. ఏంటమ్మా మాట్లాడు, అడుగు. వద్దులే, నన్ను నలుగురి ముందుకి తీసుకెళ్తే ఈయన గౌరవం పోతుందేమో. అదేం లేదు, సమయం వస్తే నేనే తీసుకెళ్తాను. అక్క, గీత, త్వరగా రండి. ఉండరా, వస్తున్నాం. ఎందుకంత తొందరపడుతున్నా? బావ దేవాలయానికి వెళ్ళిపోయాడు. త్వరగా పదండి పదండి. అన్నా, మనం అనుకునేది అవుతుందా? అవుతుందా? చూస్తూ ఉండు, నీకే అర్థం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే? నమస్కారం అండి. నమస్కారం. అమ్మగారు పూజకు రాలేదా? వస్తున్నారు, మీరు కానివ్వండి. వస్తారా? వస్తారా ఏంట్రా, వస్తారు. అన్నా అటు చూడు. ఎటు? అటు చూడన్నా. ఎటు? అదే అటు చూడ. చెలువా, ఏంట్రా ఇలా అయింది? నీకు ఇలా అవ్వాల్సింది కాదన్నా. ఏ ఎదవన్నా నీకు ఐడియా ఇచ్చింది? ఏంటలా చూస్తున్నారు? తీసుకోండి. ఆగండి. దేవుడి పూజకి నీతో బట్టలు పెట్టే హక్కు అక్కకే ఉంది, దీనికి కాదు. గజా బావా, నువ్వు మా అక్కకి అగ్నిసాక్షిగా తాళి కట్టావు. అందుకే ఈ ఊరి జనం అక్కకంత గౌరవాన్ని ఇస్తారు. అందుకే ఈ దేవుడి పూజ మీ ఇద్దరి చేతుల మీదుగా జరగాలి. పూజ ఎవరి చేతుల మీద జరగాలో ఎవరి చేతుల మీద జరగకూడదో నిర్ణయించాల్సింది నేను. పూజారి గారు, పళ్ళెం తీసుకోండి. ఈ రోజు పూజ చింతామణి చేతుల మీదుగానే జరగాలి. అది జన్మలో సాధ్యం కాదు. నేనేది కూరుకోవాలక్క? బావ చెప్పిందే వేదం, బావ చెప్పిందే వేదం అని ఆయన చెప్పినవన్నీ చేశాను. ఈరోజు నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా?
ఈరోజు బావే కాదు, ఆ దేవుడి అడ్డం వచ్చినా సరే ఈ పూజ జరగటానికి నేను ఒప్పుకోను. ఓయ్, నా తిండి తింటూ నాకే ఎదురు చెప్తున్నావా? అందుకే బావా, నువ్వు చేస్తుంది తప్పని తెలిసి సరిదిద్దుకోమని చెప్తున్నాను. అవన్నీ అడగడానికి నువ్వే పడివిరా. ఏ రుద్ర, దేవుడికి బట్టలివ్వు. దానికి ఎవడడ్డం వస్తాడో నేను చూస్తాను. పూజారి గారు తీసుకోండి, తీసుకోండి. ఒక్క అడుగు ముందుకేసామంటే అడ్డంగా నరికేస్తాను. అంత ధైర్యం వచ్చిందా? నరకరా, నరకరా, రా. ధైర్యం ఉంటే నరకరా, నరకరా, నరుకో. రాయుడు గారు, మేము అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఏమిటండి ఈ దేవాలయంలో రాద్ధాంతం? ఓయ్, ఇది నీకు సంబంధం లేని విషయం, మధ్యలో తలదూర్చుకో. చూడండి, మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అయినంత మాత్రాన ఈ పవిత్రమైన దేవాలయంలో మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? ఇది అందరికీ సంబంధించిన విషయం. దీన్ని ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది. మాకు మర్యాద లేని చోట ఇంకా మేమెందుకు బావా? రామా వెళ్దాం. ఆగండి. దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తులే. ఈమెను నేను ఇష్టపడుతున్నాను. ఈమెను తీసుకురావడం నా ఇష్టం. మీ ఇష్టాలన్నీ ఇంట్లోనే పెట్టుకోండి. ఉప్పెన ఊరు మీదకి వచ్చి నేను ఊరుకుంటే అది దేవుణ్ణి ముంచేస్తుంది. ఏమిటయ్యా చూస్తూ ఊరుకున్నారు? బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఈయనకి ఇదేం పోయే కాలం అంట? పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఏమిటా పోయే కాలం? సిగ్గు లేకపోతే సరి, ఇన్ని మాటలు అంటున్నా ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఇక్కడ నిలబడ్డాడో. ఇంకొక అడుగు ముందుకు వేశావంటే నేను మనిషిని కాను. బావా, ఎవర్రా నీకు బావా? ఈ ఇంట్లో కాలు పెట్టడానికి కూడా అర్హత లేని నిన్ను ఈ ఇంటికి తెచ్చి పెంచి పెద్ద చేసినందుకు ఇన్నాళ్లుగా నేను కాపాడుకుంటూ వచ్చిన మాన మర్యాదలన్నిటినీ ఊళ్ళో వాళ్ల ముందు నాశనం చేశావు కదరా. బావా, నా మాట విను. అసలు నువ్వెవడని నీ మాట వినాలరా? ఈ సర్వారాయుడికి చెప్పే అలవాటే గాని వినే అలవాట్లేదు. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. బయటికి నడు. అక్క, నువ్వైనా చెప్పక్క, నేను చేసింది తప్ప? తప్పు. నా భర్త చేసింది తప్పో ఒప్పో, కానీ ఆయన్ని నిలదీసి అడిగే హక్కు నీకు లేదు. గీత, నువ్వైనా? మా నాన్న చెప్పింది నీకు అర్థం కాలేదా? నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను నెత్తిమే పెట్టుకుని పూజ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించలేదా? నిన్ను నా కూతుర్నే ప్రేమించేటంత ధైర్యం వచ్చిందరా నీకు? నేనెప్పుడు నిన్ను ఇష్టపడ్డాను? ఏదో మేనమ్మ కదా అని చనువుగా ఉంటే దాన్ని నువ్వు ప్రేమగా అనుకోవటమేనా? ఇంతకీ నన్ను పెళ్లి చేసుకునే అర్హత నీకేముంది? ఆశపడ్డానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మా నాన్న అన్ని జంతువుల్ని పెంచుతున్నారు, నువ్వు కూడా అలాగే. కుక్కకి అన్నం పెట్టడానికి వచ్చినప్పుడు కాలు కొరికేస్తే దాని ఇంట్లోంచి తరవేయకుండా ఉండలేవు. ఎందుకంటే దానికి విశ్వాసం లేదని అర్థం. నాన్న,
అతనితో ఏంటి ఇంకా మాటలు? ఇన్నాళ్ళు అతని ఇంట్లో చేసిన దాని కూలి ఏదో అతని మొహం మీద కొట్టి బయటికి గెంటండి. అది నా కూతుర్రా.